ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ ఫైల్స్ లో తన పేరు ఉండడంపై స్పందించారు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్. ఎప్స్టీన్ తో సంబంధాలు ఉండడంపై ఫౌండేషన్ సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. తాను చట్ట విరుద్ధంగా ఏ పని చేయలేదని చెప్పారు. ఇద్దరు రష్యన్ మహిళలతో సంబంధాలున్నాయని అంగీకరించారు. ఎప్స్టీన్ నేరాల్లో తాను భాగం కాలేదని స్పష్టం చేశారు బిల్ గేట్స్. ఎప్స్టీన్ తో భేటీ తర్వాత అతడి అసిస్టెంట్లు తనతో ఫోటోలు దిగారని చెప్పారు. తాను వారిని ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. ఎప్స్టీన్ తో సమావేశాలకు గేట్స్ ఫౌండేషన్ సభ్యుల్ని తీసుకురావడం చాలా పెద్ద తప్పేనని విచారం వ్యక్తం చేశారు. తన తప్పిదానికి బలైన వారికి క్షమాపణలు చెప్తున్నట్లు తెలిపారు బిల్ గేట్స్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ ఫైల్స్ లో తన పేరు ఉండడంపై స్పందించారు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్. ఎప్స్టీన్ తో సంబంధాలు ఉండటంపై ఫౌండేషన్ సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. తాను చట్ట విరుద్ధంగా ఏ పని చేయలేదని అన్నారు. ఇద్దరు రష్యన్ మహిళలతో సంబంధాలున్నాయని అంగీకరించారు. ఎప్స్టీన్ నేరాల్లో తాను భాగం కాలేదని స్పష్టం చేశారు బిల్ గేట్స్. ఎప్స్టీన్ తో భేటీ తర్వాత అతడి అసిస్టెంట్లు తనతో ఫోటోలు దిగారని చెప్పారు. తాను వారిని ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. ఎప్స్టీన్ తో సమావేశాలకు గేట్స్ ఫౌండేషన్ సభ్యుల్ని తీసుకురావడం చాలా పెద్ద తప్పేనని విచారం వ్యక్తం చేశారు. తన తప్పిదానికి బలైన వారికి క్షమాపణలు చెప్తున్నట్లు తెలిపారు బిల్ గేట్స్.